యా యా. శేషు సార్, ఒకవైపు ప్రపంచంతో పోటీపడి హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ చేశాం. సో ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని మేము ఇక్కడి నుంచి బ్రాండ్ చేసాం. దాంట్లో 700 కోట్ల రూపాయల వరకు కూడా బిజినెస్ జరిగింది. పెట్టింది 55 కోట్ల రూపాయలైనా కానీ. అయితే ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. పెట్టిన డబ్బులు క్లియర్గా ఉన్నాయి. గ్రీన్కో కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది క్లియర్గా ఉంది. ఇక్కడ రేస్ జరిగింది క్లియర్గా ఉంది. దాని మీద 700 కోట్ల రూపాయల వరకు లాభం జరిగింది అన్నది క్లియర్గా ఉంది. ఒకవేళ లాభం జరిగితే అది కూడా ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిధుల దుర్వినియోగం అన్నదే ప్రధానమైనటువంటి పాయింట్. ఫెరా అని 2 నిబంధనలు ఉంటాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించి డాలర్ రూపంలోకి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు విదేశీ పెట్టుబడులు భారతదేశంలోకి వచ్చినా కానీ, భారతదేశంలోంచి విదేశీ పెట్టుబడులు పెట్టినా కానీ. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునే ముందు కేటీఆర్ ఆ రోజు ఆల్ ఆఫ్ సడన్గా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఏ విధానంతో ఈ డెసిషన్ తీసుకున్నారు? సో ఇప్పుడు అరెస్ట్ కన్ఫర్మ్ అనాలా? ఈ చూస్తున్నటువంటి సెక్షన్లు కానీ, లేదంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా ఉంది, దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. సెక్షన్లు కొంచెం సీరియస్ కనిపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు శేషు సార్? శ్రీకాంత్, మీకు మిత్రులకి అందరికీ నమస్కారం. ఫార్ములా E1 కార్ల రేసింగ్ విషయంలో ప్రభుత్వము కొంచెం సీరియస్ గా ఉన్నట్లుగా కనపడుతుంది. గతంలో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రేసింగ్ లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తుంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ నిధుల మళ్లింపు జరిగిందనేటటువంటి ఆరోపణలు ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో భాగంగానే వీళ్ళు కేటీఆర్ ని విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి కోరారు. గవర్నర్ అనుమతి ఎందుకు కోరారంటే 17A సెక్షన్ C ప్రకారంగా ప్రజాప్రతినిధులను విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అవుతుంది 2018 తర్వాత. చంద్రబాబు పై పెట్టిన కేసులో కూడా ఇదే సెక్షన్ ప్రివేల్ అయిందనే విషయాన్ని గమనించాలి. సరే, గవర్నర్ అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో యాంటీ కరప్షన్ బ్యూరో ACB వాళ్ళు కేటీఆర్ పైన ఒక 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. బట్ ఈ కేసుల ప్రకారం అరెస్ట్ అవుతారా, కేసులు నిలబడతాయా అనేటటువంటి విషయాల్లో గనక మనం పరిశీలన చేస్తే అసలు ఈ కార్ల రేసింగ్ లో ఉన్నటువంటిది ఏంటి అని అంటే, ఇందాక నుంచి మనం గ్రీన్కో అని చెప్తున్నాం. గ్రీన్కో జస్ట్ స్పాన్సరే. అసలు ఒప్పందం జరిగింది గ్రీన్కోతో కాదు. ఇక్కడ ఫార్ములా E ఆపరేషన్స్ అండ్ నెక్స్ట్ జెన్ అనేటటువంటి 2 ఫారిన్ సంస్థలతోటి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో స్పాన్సర్ ఎవరు అంటే గ్రీన్కో అనేటటువంటి వాళ్ళు. అయితే రెండోసారి ఈ కార్ల రేసింగ్ జరగటానికి ముందు మొదటిసారి జరిగినప్పుడు గ్రీన్కో స్పాన్సర్షిప్ నుండి తప్పుకుంది. ఎందుకు తప్పుకుంది అని అంటే, వాళ్ళు ఆశించినటువంటి లాభాలు రాలేదు కాబట్టి వాళ్ళు ఆ ఒప్పందం నుంచి తప్పుకున్నటువంటి క్రమంలో మరి 2004 ఫిబ్రవరిలో కూడా రెండోసారి కార్ల రేసింగ్ హైదరాబాద్ లో చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది కాబట్టి స్పాన్సర్షిప్ తప్పుకున్న గ్రీన్కో స్థానంలో HMDA ని తీసుకొచ్చారు. HMDA తాత్కాలిక స్పాన్సర్ గా తీసుకొచ్చారు, మళ్ళా స్పాన్సర్ దొరికేదాకా. కాబట్టి HMDA స్పాన్సర్ లో ఏంటి అని అంటే ఒప్పందం 100 కోట్ల రూపాయల ఒప్పందం. 100 కోట్ల రూపాయల ఒప్పందంలో భాగంగా మొట్టమొదటిగా 55 కోట్ల రూపాయలను HMDA నుండి చెల్లించారు. అయితే HMDA చెల్లింపులు అనేవి నిబంధనల మేరకు జరిగాయా, అనుమతులు ఉన్నాయా, ఆర్థిక శాఖ అనుమతి ఉందా, కేబినెట్ అనుమతి ఉందా, ప్రభుత్వం అనుమతి ఉందా, ఈ అన్ని ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక టెక్నికాలిటీ ఏంటి అని అంటే, HMDA అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. దానికి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటారు, పురపాలక శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా ఉంటారు, IAS స్థాయి ఆఫీసరు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటారు. కాబట్టి అక్కడ ఆ పరిధిలో HMDA నిర్ణయం తీసుకునేటటువంటి క్రమంలో వాళ్ళు స్వతంత్ర సంస్థ కాబట్టి ఇట్లాంటి వాటితోటి ఒప్పందాలు చేసుకోవచ్చు. ఒకప్పుడు ఫెరా ఉండేది, ఫెరాని తీసేసి లిబరలైజ్డ్ పాలసీలో భాగంగా ఫెమాని తీసుకొచ్చారు. కాబట్టి ఆ లిబరలైజ్డ్ పాలసీలలో ఆయా సంస్థలు మీరు ఫారిన్ సంస్థలతోటి ఒప్పందాలు చేసుకోవచ్చు అనేటటువంటి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల మేరకే వీళ్ళు చేశారు. అయితే ఇక్కడ మనం ఈ కేసు నిలబడుతుందంటారా? నేను చెప్తాను, అదే చెప్తాను. అయితే ఈ కేసులో మనం చూడాల్సినటువంటి లీగల్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి అని అంటే, ఈ ఒప్పందము నిబంధనల మేరకు జరిగిందా ఒకటి, ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఒకటి, నిధులు దారి మళ్ళాయా ఒకటి, అవినీతి జరిగిందా ఒకటి. ఈ 4 అంశాలే ఇక్కడ లీగల్ బౌండ్స్ లోకి వస్తాయి. ఈ 4 అంశాల్లో నిధులు దారి మళ్ళినా,
అవినీతి జరిగిన, నిబంధనలను వైలేట్ చేసిన, నిధులు పక్కదారి పట్టిన ఖచ్చితంగా అది ఒక కేసు కిందికి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మీరు ఇలాంటి సంఘటనలే, అంటే అవినీతికి సంబంధించినటువంటి సంఘటనలే, కీలకమైనటువంటి నాయకులే, మీకు వెస్ట్ బెంగాల్లో పార్థ చటర్జీ అరెస్ట్ అయ్యారు, ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీలో సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు, మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నాను, ఇంకా తిహార్ జైల్లో ఉన్నారు. మొన్ననే బెయిల్ దొరికింది, బయటకు వచ్చారు. బట్ ఈ కేసులో ఇవన్నీ గనక ఒకవేళ జరిగి ఉంటే జయలలిత కేసును కూడా దీంట్లో కొంత కంపేర్ చేయొచ్చేమో. ఏంటది? జయలలిత కేసు కూడా దీంట్లో కొంత కంపారిజన్ చేయొచ్చేమో. ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద పెట్టినటువంటి కేసులు కదా. దీంట్లో ప్రభుత్వము ప్రూవ్ చేయాల్సింది, అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే చెల్లింపులు నిబంధనల మేరకు జరగటం ఒకటైతే చెల్లింపులలో అవినీతి జరిగింది అని చూపించాల్సినటువంటి ఉంటుంది. బట్ దీంట్లో చాలా ట్రాన్స్పరెంట్ గా మనకు కనపడుతుంది ఏంటంటే ఎవరైతే పురపాలక శాఖ మంత్రి గారు ఉన్నారో క్లియర్ గా చెప్తున్నారు, మేము చెల్లింపులు చేసిన మాట వాస్తవం అనేది. అంటే ఆ తీసుకున్నటువంటి సంస్థలు చెల్లింపులు తీసుకున్నారు కాబట్టి దీంట్లో అవినీతి ఎక్కడుంది అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. బట్ ఆ చెల్లింపులు చేస్తున్నప్పుడు నిబంధనలు పాటించారా? మీరు అడుగుతున్నటువంటిది ఏంటంటే ఆర్బీఐ పర్మిషన్ ఉందా? ఒక ఫారిన్ సంస్థలకి చెల్లింపులు చేస్తున్నప్పుడు పర్మిషన్స్ ఉన్నాయా అనేటటువంటిది. ఒకవేళ నిబంధనలని ప్రభుత్వం వైలేట్ చేస్తే ఎందుకు వైలేట్ చేసింది అనేటటువంటి అంశం కూడా ముందుకు వస్తుంది. మీరన్నట్టు ఈ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వాళ్ళు అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ 2, అక్యూజ్డ్ 3 ఏం చెప్తారనంటే మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి ఇట్లాంటి ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ని మేము తీసుకొని వచ్చాము అనేటటువంటిది చెప్తారు. కాబట్టి దీంట్లో ఉద్దేశపూర్వకమైనటువంటి అవినీతి ఉందా లేదా అనేది కూడా కోర్టులు చూస్తాయి. అరెస్ట్ చేయటం అంటే సింపుల్ అండి. శ్రీకాంత్ మన ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికి కూడా తెలుసు, ఏ చిన్న అలిగేషన్ పెట్టైనా ఎవరినైనా అరెస్ట్ చేసి పట్టొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ప్రభుత్వము విచారణ చేసి అరెస్ట్ చేస్తుందా, అరెస్ట్ చేసి విచారణ చేస్తుందా? ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ ఈ కేసులో. ఎందుకంటే ఇది ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి కేసు. ఈ హై ప్రొఫైల్ ఉన్నటువంటి కేసులో గనక ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోతే, ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి క్రమంలో రాజకీయ కక్షపూరితంగా ఇక్కడ అరెస్టులు జరిగిన, రాజకీయ కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టినా అల్టిమేట్ గా ఇబ్బంది జరిగేది ప్రభుత్వానికి. ఎందుకంటే ఇట్స్ మోస్ట్ సెన్సిటివ్ కేసు అవుతుంది కాబట్టి అరెస్ట్ తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకుంటుందేమో నాకు అనిపించట్లేదు. అరెస్ట్ కు 3 నెలల ముందు నుంచే ఇది పొలిటికల్ టర్నింగ్ వైపుగా వెళ్తుంది స్పష్టంగా కనిపిస్తోంది. అట్లాగా శ్రీకాంత్, అరెస్టు వార్తలు వేరు, అరెస్ట్ చేయటం వేరు, అరెస్ట్ ఏ గ్రౌండ్ లో జరిగింది అనేటటువంటి విషయాల మీద చాలా ఇది పొలిటికల్ కేసు. ఇది ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అరెస్ట్ అవ్వబోతున్నటువంటి వ్యక్తో లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తో 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి ఇట్స్ ఏ హై ప్రొఫైల్. ఈ హై ప్రొఫైల్ కేసులో ప్రతి అంశం కూడా సెన్సిటివ్ మ్యాటర్ అవుతుంది. బట్ ఆ సెన్సిటివ్ మ్యాటర్ ని ప్రభుత్వం గాని ఏసీబీ గాని చాలా జాగ్రత్తగా డీల్ చేయకపోతే ఇట్స్ టేక్ ఏ పొలిటికల్ టర్న్. అది ప్రభుత్వ ఇమేజ్ ని ఒక్కోసారి దెబ్బతీసే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం పైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కదా అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, ఏం జరిగింది జయలలిత విషయంలో, ఏం జరిగింది కరుణానిధి విషయంలో, ఏం జరిగింది చంద్రబాబు నాయుడు విషయంలో, ఏం జరిగింది ఇందిరాగాంధీ విషయంలో, ఏం జరిగింది, ఇవన్నీ సిరీస్ ఆఫ్ కేసెస్. రేవంత్ రెడ్డి విషయంలో ఏం జరిగింది, ఓటుకు నోటు కేసులో, దిస్ ఆల్ దట్ సిరీస్ ఆఫ్ కేసెస్. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్ కేస్. ఇక్కడ చాలా ప్రధానంగా దీంట్లో అవినీతి జరిగి ఉండాలి, నిబంధనలు ఉల్లంఘన జరిగి ఉండాలి, నిధులు పక్కదారి బట్టి ఉండాలి, ఉద్దేశపూర్వకంగా చేసి ఉండాలి. ఇవన్నీ గనక ఉంటేనే ఈ కేసు తీవ్రత నిలబడుతుంది. లేకపోతే కేసు అరెస్ట్ తర్వాత కోర్టు తర్వాత విచారణ, ఇది నిలబడుతుందా? బెయిల్స్ వస్తాయి కదా. మనం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో చూసాం కదా, ఎంతమంది అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా, కవిత, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కదా. కాబట్టి కేసు దానిలో మెరిట్స్ ఏంటనేది ఇంపార్టెంట్ అవుతుంది. శేషు సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు వెంకటేశ్వర్లు గారు. సో పిక్చర్ క్లియర్ కనిపిస్తోంది. అరెస్ట్